మామ ఇవాళ మార్నింగ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది మామ. స్టార్ట్ అవడమే కాదు, ఆస్ట్రేలియా టీం చెత్త కొట్టేశారు. ఒక 19 ఇయర్స్ ప్లేయర్, వరల్డ్ టాప్ బౌలర్ అయిన బూమ్రా బౌలింగ్ లో రెచ్చిపోయాడు. అదే డెబ్యూటెంట్ కోహ్లీతో గొడవ పెట్టేసుకున్నాడు. మాట్లాడుకుందాం, అన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మ్యాచ్ లో ఏం జరిగిందో పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగి ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేలోపు 311 రన్స్ కొట్టి 6 వికెట్స్ కోల్పోయారు. ఈ 311 రన్స్ లో శామ్ కాన్స్టన్ 60 రన్స్, ఉస్మాన్ కవాజా 57 రన్స్, మానస్ లబుషేన్ 72 రన్స్, స్మిత్ 68 రన్స్ ఇంకా బ్యాటింగ్ చేస్తున్నాడు. హెడ్ డక్అవుట్, అలెక్స్ క్యారీ 31 రన్స్, ప్యాట్ కమిన్స్ 8 రన్స్ అండ్ ఇంకా బ్యాటింగ్ చేస్తున్నాడు. మన బౌలర్స్ అందరినీ ఆస్ట్రేలియా ఉతికేశారు. మా బూమ్రా 75 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ 69 రన్స్ విత్ నో వికెట్స్, ఆకాశ్ దీప్ 59 రన్స్ విత్ 1 వికెట్, జడేజా 54 రన్స్ విత్ 1 వికెట్, వాషింగ్టన్ సుందర్ 37 రన్స్ విత్ 1 వికెట్, నితీష్ కుమార్ రెడ్డి 10 రన్స్ విత్ నో వికెట్స్. యాజ్ యూజువల్ గా బూమ్రా వికెట్స్ తీసి సేవ్ చేశాడు. మెయిన్ గా హెడ్ వికెట్ లేకపోతే స్టోరీ ఇంకోలా ఉండేది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా సైడ్ ఓపెనింగ్ కి శామ్ కాన్స్టాస్ డెబ్యూట్ చేశాడు. మా డెబ్యూట్ మ్యాచ్ లోనే 60 రన్స్ బాధేశాడు. ఈ 60 రన్స్ లో 6 4s 2 6s బాధేశాడు. తను కొట్టిన 2 6s ఎవరి బౌలింగ్ లోనే తెలుసా? బూమ్రా బౌలింగ్ లో. బూమ్రా బౌలింగ్ లో ఇప్పటి వరకు ఒక టెస్ట్ మ్యాచ్ లో ఏ ప్లేయర్ కూడా బూమ్రా బౌలింగ్ లో 2 6s కొట్టలేదు మామ. శామ్ కాన్స్టాస్ ఫస్ట్. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే టెస్ట్ క్రికెట్ లో బూమ్రా బౌలింగ్ లో 4484 డెలివరీస్ తర్వాత 6 కొట్టిన మగాడు 19 ఇయర్స్ శామ్ కాన్స్టాస్. ఒక ఓవర్ లో శామ్ కాన్స్టాస్ బూమ్రా బౌలింగ్ లో ఏకంగా 60 రన్స్ కొట్టాడు మామ. అసలు ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ లో బూమ్రా బౌలింగ్ లో ఒక ఓవర్ లో 60 రన్స్ ఎవరు కొట్టలేకపోయారు. కానీ 19 ఇయర్స్ శామ్ మాత్రం చాలా ఈజీగా కొట్టాడు. బూమ్రాని బాధడం వల్ల శామ్ కాన్స్టాస్ కి ఎక్కలేని క్రేజ్ వచ్చేసింది. ఎంత క్రేజ్ అంటే మ్యాచ్ స్టార్టింగ్ లో బూమ్రాని బాధడం, డ్రింక్స్ బ్రేక్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం, తన ఇన్నింగ్ తర్వాత ఫ్యాన్స్ కి సెల్ఫీస్ కూడా ఇచ్చాడు. ఇదిలా ఉంటే 10th ఓవర్ లో కోహ్లీ శామ్ కాన్స్టాస్ వాక్ చేస్తూ వెళ్తుంటే కోహ్లీ కావాలని శామ్ సోడల్ కి టచ్ చేసుకుంటూ పోతే శామ్ ఏదో అన్నాడు. అక్కడ కోహ్లీ కూడా ఏదో అన్నాడు. కొన్ని ఓవర్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి ఇద్దరి మధ్య. కోహ్లీ అలా చేయడానికి రీజన్, దాని ముందు ఓవర్ లో శామ్ అండ్ సిరాజ్ కి మధ్య కొన్ని ఓవర్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. సిరాజ్ ఏమనంటే కోహ్లీ సైలెంట్ గా ఉంటాడా, బ్లైండ్ గా వెళ్ళిపోయాడు. అలా బ్లైండ్ గా వెళ్ళిపోయి బ్యాడ్ అయిపోయాడు. ఇదే అదునుగా తీసుకుని రిక్కీ పాంట్ కోహ్లీ జూనియర్స్ ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోవాలి అన్నట్టు మాట్లాడాడు. ఇంకా మన ఇండియన్స్ ఊరుకుంటారా? పాంటింగ్ క్రికెట్ ఆడే రోజులు హర్భజన్ సింగ్ ని గెలికిన వీడియో బయటికి తీసుకొచ్చి ముందు నువ్వు మేనర్స్ నేర్చుకొని అంటున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆస్ట్రేలియా క్రౌడ్ కోహ్లీని గెలకడం స్టార్ట్ చేసింది. గెలకండి, మీరు తనని గెలకడమే కావాలి, తనని గెలకాలి, తన ఫామ్ లోకి వచ్చి మీ పుంగి బజాయించాలి. అదే మాకు కూడా కావాలి. టు బి ఫ్రాంక్, కోహ్లీనే కావాలని గెలికినట్టు అనిపిస్తుంది మామ ఈ వీడియో క్లిప్స్ చూసాక. కానీ రీజన్ మాత్రం ఎవరు చెప్పించట్లా. మీరు చూసే ఉంటారుగా మ్యాచ్, తప్పెవరిది అంటారు? ఇవన్నీ పక్కన పెడితే ఆస్ట్రేలియా టీం వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్ లో చాలా పెద్ద నెంబర్ ఇవ్వబోతున్నారు. మన వాళ్ళు ఈ మ్యాచ్ అయినా కాపాడతారో లేదో చూడాలి. ఏమంటారు మామ, కాపాడతారంటారా లేదా?